వానకొండగుట్టపై గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలోని వానకొండగుట్ట తవ్వకాలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కలిసి కోరారు. అనంతరం రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం వడ్లు, మొక్కజొన్న కొనుగోలు ఆలస్యం చేయడంతో రైతులు 60% బయట అమ్ముకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు గన్ని బ్యాగ్స్ లారీలను ఇయ్యలేదని, 2 నెలలు గడిచినా గోదాంల వద్దే రైతులు కాపలా కాయాల్సిన పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల అరిగోసలు పడుతున్నారని, వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. మొక్కజొన్నలే మీరు లేట్ చేయబట్టే, ప్రభుత్వం లేట్ చేయబట్టే దాదాపు 60% బయటనే అమ్ముకున్నారు. ఎంత తేడా అంటే గన్ని బ్యాగ్స్ ఇయ్యలేదు, లారీలు ఇయ్యలేదు. పోయి గోదాముల దగ్గర నెల రోజులు కాపులా ఉండవలసి వచ్చింది. 2 నెలలైనా మొక్కల ఇంకా అమ్ముడు పోయి ఉన్నాయి. బయట 1850 అమ్ముకున్నారు. రైతులు ప్రతి కింటాకు 600 లాస్లు అమ్ముకున్నారు. అది గోసపడుతున్నారు. సరే, వడ్లైనా స్పీడప్ చేయండి. దానికి కూడా గన్ని బ్యాగ్స్ ఇబ్బంది ఉన్నది. ప్రతి కింటాకు తరుగు పేరు మీద వసూలు చేస్తున్నారు. దాన్ని స్పీడప్ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేయటం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాప్ అయింది. దయచేసి కేసీఆర్ గారు చేసిన పనులు, మేం చేసిన పనులు కూడా వాళ్ళు చేసే శక్తి లేదు. రైతులను ఇబ్బంది పెట్టారు. చూద్దాం, నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం, యూరియా బస్తాలు దొరకక ఇబ్బంది పడ్డాం, అన్ని ఇబ్బంది. రైతు బంధు వేయలేదు, అన్ని మోసం చేశాడు. ఆఖరికి ఒడ్లు మొక్కలు అమ్ముకుందామంటే కూడా 2 నెలల బట్టి మార్కెట్లో చుట్టూ తిరగవలసి వస్తుంది. ఇంతమైన ఘోరమైన ప్రభుత్వం నేను 40 ఏళ్ళని చెప్పిన కూడా వరస్ట్ ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియదు.